న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ముక్కోడపు సిరీస్లో భాగంగా పాకిస్తాన్తో శనివారం జరిగిన మ్యాచ్లో క్యాచ్ పట్టే ప్రయత్నంలో రచిన్ రవీంద్ర నుదుటికి బంతి బలంగా తాకింది. ఆ బంతి ధాటికి రక్తస్రావం కావడంతో ఫిజియోలు అతన్ని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ గాయం వీడియో చాలా భయానకంగా ఉండడంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రచిన్ రవీంద్ర త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సందర్భంగా మైకేల్ బ్రేస్ వేసిన 37వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని పాకిస్తాన్ బ్యాటర్ ఖుష్దిల్ షా స్క్వేర్ లెగ్ దిశగా స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ రవీంద్రకు బంతి ఈజీ క్యాచ్గా వెళ్ళింది. కానీ ఈ బంతిని అంచనా వేయడంలో విఫలమైన రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టుకోకపోవడంతో బంతి నేరుగా అతని నుదుటికి తాకింది. ఆ గాయం దాటికి రచిన్ రవీంద్ర నేలకూలగా తీవ్ర రక్తస్రావం జరిగింది. ఫిజియోలు పరిగెత్తుకొచ్చి కర్చీఫ్ సాయంతో రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేశారు. బయటకు తీసుకువెళ్లేందుకు గ్రౌండ్స్మెన్ స్ట్రెచర్ తెచ్చిన రచిన్ రవీంద్ర నడుచుకుంటూ మైదానం వీడాడు. అతని వెంటనే హాస్పిటల్కి తరలించారు. రచిన్ రవీంద్ర గాయాన్ని చూసి అభిమానులు భయాందోళనకు గురయ్యారు.